నమస్కారం. బాచుపల్లి నిజాంపేట పరిధిలో ఒక ట్రాఫిక్ అధికారి సామాజిక బాధ్యత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఖాకీ అంటే కేవలం చట్టం మాత్రమే కాదు, కరుణ కూడా అని నిరూపిస్తున్నారు ఎస్ఐ సత్యానందం. నిజాంపేట దగ్గర రోడ్డుపై గుంతల వల్ల ట్రాఫిక్ స్తంభించిపోవడాన్ని గమనించిన ఎస్ఐ సత్యానందం అధికారుల కోసం ఎదురు చూడకుండా తన సొంత ఖర్చుతోనే ఆ గుంతలను పూడ్చివేసి వాహనదారుల కష్టాలను తీర్చారు. ఆయన చేసిన ఈ పనికి స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు సంక్రాంతి వేళ చైనా మాంజా వాడే వారికి ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాలతో చెలగాటమాడే ఈ మృత్యుపాశాన్ని విక్రయించిన వాడిన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే 18 ఏళ్లు నిండని పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులనే బాధ్యులను చేస్తామని సత్యానందం గారు హెచ్చరిస్తున్నారు. ప్రజా భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ అధికారికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఇక్కడ మన నిజాంపేట బాచుపల్లి రూట్ లో ప్రతిరోజు సాయంత్రము వెహికల్స్ స్కూల్ కాలేజీ బస్సులు వెళ్ళడంలో ఇక్కడ కొద్దిగా స్లో అవుతున్నాయి. ఎందుకు అని మేము గుర్తిస్తే ఇక్కడ గుంతమయంగా ఏర్పడి రోడ్డు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని గుర్తించి మేము ఈ రోజు మా సిబ్బంది ద్వారా మా సొంత నిధులతో కొంతవరకు ఇక్కడ రోడ్డు పైన కొంత కాంక్రీట్ అది వేసేసి దాన్ని కూర్చడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా కొంతమంది ప్రజలు ఈ రూట్ లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. సంక్రాంతిని పురస్కరించుకొని ప్రజలు ఈ పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. దాంట్లో చైనా మాంజా వాడుతూ ఉంటారు. దాన్ని ఈ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కొన్ని ఆ చైనా మాంజా ఎక్కడైతే మనిషికి తగులుకుంటే అది కట్ అవుతుంది కాబట్టి అది వాడకూడదు అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అది పబ్లిక్ లో కొంతవరకు అవగాహన రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. కొంతమంది చిన్నపిల్లలు కూడా బండి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. 18 ఏళ్ళ నిండిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ తీసుకోవడము వాళ్ళకి తెలియదు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకు చెప్పి ఆ లైసెన్స్ ఏదైతే ఉందో వాళ్ళకు ఇప్పించి వాళ్ళకు సరైన పద్ధతులు నేర్పించి బండ్లు నడపాలి అని చెప్పేసి అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం.